హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు రాయలసీమ సైడు రెగ్యులర్గా చేసుకునే ఎండుమిర్చి పప్పు. ఇది రైసు, చపాతి అలాగే జొన్న రొట్టెలకి చాలా కమ్మగా ఉంటుంది. ఏ వెజిటేబుల్స్ అవసరం లేకుండా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 7-8 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 కప్పు దాకా కందిపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మెంతులు, ధనియాలు అలాగే కందిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాం కదా, మనకి పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో ఇప్పుడు 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్లు పెట్టి ఉడికించుకోవాలి. మనం పప్పు ముందుగా నానబెట్టుకోవాలి కాబట్టి ఒక 6 విజిల్ వరకు పెట్టుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగ మెత్తగా ఉడికిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఇలాగ మ్యాష్ చేసుకున్నాక పప్పు అనేది కొంచెం తిక్కుగా ఉంటుంది. ఇందులోకి వేడి నీళ్ళు వేసుకొని పప్పు కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనికి సపరేట్గా ఏమీ పోపు కూడా అవసరం లేదు. వేడివేడి రైస్లో ఇలాగ నెయ్యి వేసిన పప్పు తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా మీరు కూడా ఈ పప్పు ట్రై చేసి అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి.